ఏంటి ఇలా చేసావు? నేనేం చేశాను? సడన్ గా డోర్ ఓపెన్ చేస్తావేంటి? ఎక్స్పెక్ట్ చేశాను కాబట్టి. వాట్? నీకు ఆత్రం ఎక్కువ కదా. నేను అడిగింది ఏంటి, నువ్వు అంటోందేంటి? నువ్వు వస్తావని తెలుసు కాబట్టి. కాస్త అర్థమయ్యేలా చెప్తే బాగుంటుంది. ఏ విషయాన్నైనా క్లారిఫై చేసుకోకపోతే నీకు నిద్ర పట్టదు కాబట్టి, నువ్వు వస్తావని తెలుసు కాబట్టి నీ కోసం వెయిట్ చేస్తూ అలా డోర్ ఓపెన్ చేశా. అదే టైంకి నువ్వు లోపలికి వచ్చావు. ఇందులో వాంటెడ్ గా చేసింది ఏమీ లేదు. సరే, పడితే పడ్డావు గానీ నీకు ఇప్పుడు ఏం కావాలి? నువ్వేదో చేస్తున్నావు, కానీ ఏం చేస్తున్నావో అర్థం అవ్వట్లేదు. ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు? తలా తోకా లేకుండా అడిగితే నేను ఏం చెప్పాలి? అందరం టెంపుల్కి వెళ్దామని ఎందుకన్నా? ఓ అదే. అదే టెంపుల్కి వెళ్తే నీకు లాభం ఏంటి? అసలు ఆ టెంపుల్కి వెళ్ళడం ఏంటి? నీ మోటివ్ ఏంటి? టెంపుల్కి వెళ్ళే ప్లాన్ చేసింది నీకోసమే. నా కోసమా? ఎస్, పర్టికులర్గా నీకోసం. అవును సార్. నువ్వు బాధపడితే నేను ఓదార్చలేకపోతున్నాను. నువ్వు కంటతడి పెడితే కన్నీరు తుడవలేకపోతున్నాను. కారణం ఏంటో నీకు తెలుసు. అందుకే నీ కోసం, నీ సంతోషం కోసం, నువ్వు ఆనందిస్తే చూడటం కోసం ఏదో ఒకటి చేయాలనుకున్నాను. అందుకే టెంపుల్కి వెళ్ళే ప్లాన్ చేశాను. టెంపుల్కి వెళ్తే బాధ పోతుందా? కన్నీళ్ళు తొలగిపోతాయా? అయినా నేను బాధలో కష్టాల్లో ఉన్నానని నీకు చెప్పానా? శామ్, నువ్వు నానమ్మతో మాట్లాడాలని, మీ అమ్మ విషయంలో నానమ్మ మనసు మార్చాలని, నానమ్మకి దగ్గరవ్వాలని నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నీ నాకు తెలుసు. చూస్తున్నాను కదా. నీ ప్రయత్నాలన్నీ సక్సెస్ కావాలని టెంపుల్కి వెళ్ళి ప్లాన్ చేశాను. నిన్నే కనుక కళ్యాణి కూతురుగా భావించుంటే ఒక్క క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండేదానివి కాదు. వాట్ జోక్. ఇంట్లో నాకు దగ్గర కాని అమ్మమ్మ టెంపుల్కి వెళ్తే దగ్గర అవుతుందా? నన్ను అర్థం చేసుకుంటుందా? ఖచ్చితంగా సార్. ఇంట్లో అయితే నానమ్మ కంపెనీ వ్యవహారాలు, ఇంటి వ్యవహారాలతోటి బిజీగా ఉంటుంది. కాబట్టి ఇంట్లో నానమ్మకి నువ్వు దగ్గర కాలేవు. అదే టెంపుల్కి వెళ్తే నానమ్మ అక్కడ పీస్ఫుల్గా ఉంటుంది. మనసులో ఎలాంటి చికాకులు, ఆలోచనలు ఉండవు. ఆ టైంలో నువ్వు నానమ్మకి క్లోజ్ కావడానికి ట్రై చేస్తే నువ్వు అనుకున్న పని సక్సెస్ అవుతుంది. నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావు. అందుకే అందరం గుడికి వెళ్దామనే ప్రపోజల్ రేజ్ చేశాను. థ్యాంక్స్. 1 సెకండ్ సార్. మీ అమ్మంటే నానమ్మతో పాటు నాకు కోపం ఉందని, మీ అమ్మని శత్రువులా చూస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీ అమ్మ చేసింది తప్పు అని నానమ్మ అనుకోబట్టి, నానమ్మ ఆ వివరాలు నాతో చెప్పబట్టే నేను కోపంగా ఉన్నాను. ఇది నిజం. బట్ నానమ్మకి మీ అమ్మ మీద కోపం పోయి ఆవిడ తన కూతుర్ని క్షమించి దగ్గరికి తీసుకున్న రోజు నా కోపానికి అర్థం ఉండదు. సో నువ్వు తలపెట్టిన ఈ మంచి కార్యక్రమానికి నేను ఈ రకంగా ఉపయోగపడదామని ఈ టెంపుల్ ప్లాన్ చేశాను. గో అండ్ గెట్ రెడీ. సార్, నీ కన్యానికి పుల్ స్టాప్ పడాలంటే నువ్వు నా లైఫ్లోకి రావాలి. అప్పటిదాకా నువ్వు ధైర్యంగా ఉండాలి సార్.
అక్క చూసావా? చూస్తున్నాను చెల్లి. పాపం శాము. శామ్ మెట్ల మించి పడిపోయింది, అయినా సూర్య సాయం చేయట్లేదక్క. పాపం శాము కింద పడిపోయిందేంటి? అంటే సూర్య శామ్కి సాయం చేయాలంటావా ఏంటి? ఆ మాట నేనెందుకంటాను? చంద్ర ఉంటే బావుండు, శామ్కి సాయం చేసేవాడు. ఏది ఏవైనా వాళ్ళిద్దరి మధ్య అస్సలు పొత్తు ఉండటం లేదు. అది చాలక్క నాకు. అయ్యయ్యో, ఇక్కడే ఉన్నావేంటి? మన సర్దాల్సిన చాలా ఉన్నాయి కదా. అవునవును, పద పద. వెయిట్ వెయిట్ అయ్యో, వాట్ హ్యాపెండ్ నౌ? అదేంటి మర్చిపోయావా? కింద పడ్డావు, లేవబోయి మళ్ళీ పడ్డావు. నేను వచ్చాను, నవ్వాను, పైకి లేపాను. మర్చిపోయావా? శామ్, నీ బ్రెయిన్కి ఏదో అయింది. ఇందాక ఫస్ట్ టైం కింద పడ్డప్పుడు నీ తలకి బలంగా దెబ్బ తగిలింటుంది. సూర్య, నేను అడుగుతుంది నా గురించి కాదు, నీ గురించి. నా గురించా? ఎస్, పట్టుకోలేదేంటి? పడిపోతాం అనుకోలేదు కదా. నేను చూసేగా పడిపోయాను. పడిపోయి ఏం లాభం? అదే, పడిపోయి ఏం లాభం? దూరంగానే ఉంటున్నావు కదా అంటున్నాను. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? పడిపోయానని నువ్వు అనుకుంటున్నావు. పడిపోయి ఏం ప్రయోజనం, ఎడబాటే మిగిలింది కదా అని నేను అనుకుంటున్నాను. అయ్యో, నేను అంటుంది నువ్వు పట్టుకోవచ్చు కదా అని. పట్టుకోవాలనే చూస్తున్నాను, జారిపోతున్నావు కదా. సూర్య, నా బ్రెయిన్ కాదు, నీ బ్రెయిన్ కి ఏదో అయింది. అసలు నేనేం మాట్లాడుతున్నాను, నువ్వేం సమాధానం చెప్తున్నావు? ఎస్, నౌ ఐ గాట్ ఇట్. నువ్వే నన్ను కావాలని పడేశావు. నువ్వే? నేను నిన్ను పడేయటమేంటి? నువ్వే నన్ను పడేశావు, తర్వాత వదిలేసావు. మళ్ళీ ఇప్పుడు పడేయాలని ట్రై చేస్తున్నావు. అయ్యో, నాకు పిచ్చెక్కిపోతుంది. అయితే నో డౌట్, ఇందాక పడ్డప్పుడు ఖచ్చితంగా ఏదో అయింది. సూర్య, నేను చెప్పేది సరిగ్గా విను. ప్రతిసారి నేను పడిపోతుంటే నువ్వు పట్టుకునేవాడివి. ఈసారి ఎందుకు పట్టుకోలేదు? ఓహో, అదే. నాకు తెలుసు, అంతా యాక్టింగ్. అది యాక్చువల్గా శామ్, ఏం జరిగిందంటే వాట్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్? నథింగ్. మరి ఏంటి తనతో నీకు డిస్కషన్? అది అదేంటంటే, జస్ట్ వెయిట్. నీకు ఈ లంగా వాడి తప్పితే వేరే డ్రెస్ లేదా? ఎప్పుడు చూసినా ఈ లంగా వాడితో తిరుగుతున్నావేంటి? ఐ హేట్ దిస్ డ్రెస్. పక్కన చూసి నేర్చుకోవాలి కదా డ్రెస్ సెన్స్ ఎలా ఉందో. ఓ, అదా నీ డిస్టర్బెన్స్ కి కారణం. ఆ, ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సూర్య. సూర్య, నిన్ను. కూల్ కూల్. ఇప్పుడు దాని ముందు నేను అలా అనలేదు అనుకో, అది ఇప్పుడు మళ్ళీ లంగా వాడితో సిద్ధం అయిపోయింది అనుకో, మనం చూడగలమా? చంద్ర, చంద్ర, వాట్ అమ్మమ్మా, మే ఐ హెల్ప్ యూ? నేను పిలిచింది చంద్రానైతే నువ్వెందుకు వచ్చావు? ఈ లగేజ్ తీసుకెళ్ళడానికి అమ్మమ్మా. నేను తీసుకెళ్తాను. ఆగు, చంద్రని పిలు. అది కాదమ్మమ్మా, చంద్ర వేరే బిజీ వర్క్ లో ఉన్నాడు. డోంట్ వరీ, నేను తీసుకెళ్తానుగా. ఆగు, ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? వెళ్ళి వేరే ఎవరినైనా పంపించు. అమ్మమ్మ, ఎవ్రీవన్ ఇస్ బిజీ, ఈవెన్ సూర్య. సూర్య, సూర్య, బాబు సూర్య. ఏంటనమ్మా? బాబు, నా ఈ సామాన్లు. ఏంటి ఇంకా నానమ్మ లగేజ్ తీసుకెళ్ళదా సామ్? అది అది ఇది ఏంటి నాన్ సెన్స్? నీకేం పెద్ద పని చెప్పలేదు కదా, నానమ్మ లగేజ్ మాత్రమే తీసుకురామని చెప్పాను. ఇది కూడా క్యారీ చేయలేవా? సూర్య, నేను అమ్మమ్మ. మాట్లాడకు.
చెప్పక ఒక పని చెప్తే ఆ పని కూడా చేయకపోతే ఇంకెందుకు? లంగా ఓణి కట్టుకుని సోగ్గా పుట్టబొమ్మలా తయారై కూర్చోవడం తప్ప ఒక్క పని కూడా చేత కదా? ఈ మాత్రం చిన్న పని కూడా చేయలేకపోతే ఇంకెందుకు శ్యామ నువ్వు? సూర్య బాబు ఎందుకలా మాట్లాడుతున్నావు? నేనే అమ్మాయిని సామాన్ తీసుకెళ్ళొద్దన్నాను. తను అలాగే చెప్తున్నానమ్మా. ఇంకా ఏంటి చూస్తున్నావు? తీసుకెళ్ళు. నానమ్మ నిన్ను తిట్టిందని తన లగేజ్ నేను తీసుకెళ్ళడం ఏంటి అనుకుంటున్నావా? ఓకే, అవసరం లేదు. నువ్వు మొయ్యనక్కర్లేదు. అట్లీస్ట్ ఆ లగేజ్ తీసిన తల మీద పెట్టు, నేనే తీసుకెళ్తాను. బాబు నువ్వు మోస్తున్నవే చాలా ఎక్కువగా ఉన్నాయి, ఇంకివి కూడా ఎందుకులే. అమ్మాయి తెస్తుంది, నువ్వు వెళ్ళులే. విన్నావుగా? ఇప్పటికైనా నానమ్మ లగేజ్ తీసుకో. ఇదిగో జాగ్రత్త, కింద పడేశావో నాకు పెచ్చ కోపం వస్తుంది. సరే జాగ్రత్తగానే తీసుకొస్తుందిలే, నువ్వు వెళ్ళు. అయ్యో, అమ్మయ్యా, అలా పడేసావేంటి? ఆ బ్యాగ్ లో ఏమున్నాయో ఏమో. తూచ్, ఇవన్నీ ఖాళీ బ్యాగ్స్. అక్కడ పెట్టుంటే బిల్డప్ కోసం తీసుకొచ్చా. ఎందుకలా? నా చేతులు బిజీగా ఉంటేనే కదా నానమ్మ లగేజ్ నువ్వు మోయటానికి తను ఒప్పుకుంటుంది. ఓ అదా. ఎస్, నానమ్మకి సేవ చేసుకునే భాగ్యం నీకు కల్పించాలని అలా చేశాను. ఆ? అవును, ఏంటి నువ్వు అమ్మమ్మ ముందు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? నేనా ఓవర్ యాక్షన్? ఎస్, అమ్మమ్మ ముందు నన్ను అలా తిడతావేంటి? నా మీద అంతలా అరిచేసావేంటి? నానమ్మ దగ్గర నుంచి ఇంట్లో అందరూ నిన్ను తిట్టకుండా, నిన్ను అరవకుండా ఉండాలంటే ఏం చేయాలి? నేను నిన్ను అరుస్తున్నట్టు, తిడుతున్నట్టు, కసురుకుంటున్నట్టు నటించాలి. అది చూసి మిగతా అందరూ నిన్నేమి అనరు, కామైపోతారు. వద్దంటే చెప్పు, నేను సైలెంట్ గా ఉంటాను, వాళ్ళు తగులుకుంటారు. అయ్యో, నో 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 నో, యు ఆర్ రైట్. ఎంత ట్యూబ్లైట్ అయితే కష్టమే మరి. వాట్? ముందు లగేజ్ తీసుకుని బయలుదేరు, నానమ్మ కింద వెయిట్ చేస్తుంటుంది. నానమ్మని ఇంప్రెస్ చేయటం కోసం లంగా ఓణి కట్టుకుంటే సరిపోదు శామ్. ఇలాంటి డ్రెస్సులు వేసుకుని పనులు చేయాల్సి వచ్చినప్పుడు ఆ డ్రెస్ ని ఎలా సర్దుకోవాలో కూడా తెలిసి ఉండాలి. ఎలా సర్దుకోవాలి? అది లేడీస్ మ్యాటరు. కిందకెళ్ళి పద్మక్కని అడుగు. త్వరగా రా. చంద్ర, ఇలా రా. ఏంటి? ఓ మై గాడ్, జస్ట్ టెంపుల్ వెళ్ళడానికి ఇంత లగేజ్ అవసరమా? మా మామ్ది నాది, సో ఇంత లగేజ్ ఉండకుండా ఎలా ఉంటుంది? ఇంత లగేజ్ మోయడం కష్టం, నువ్వు మోయలేవు. నేను పోయడం ఏంటి? నువ్వు తీసుకురా. ఏంటంటే నీ లగేజ్ నేను తీసుకురావాలా? ఇంకేం వద్దా? నువ్వు కాకపోతే ఎవరు తీసుకొస్తారు? నువ్వే తీసుకురావాలి, అంతే. అలాంటి ఆశలం పెట్టుకోకు. ఎందుకు మోయో? ఏ ఇంట్లోనైనా జెంట్సే కదా లగేజ్ మోసేది. బట్ ఈ ఇంట్లో అలాంటివి ఉండవు, ఎవరి లగేజ్ వాళ్ళే మోసుకోవాలి, అది ఇంటి రూల్. నాన్సెన్స్. ఏదో ఒకటి చెప్పి తప్పించుకుందామని చూడకు, మర్యాదగా తీసుకురా. ఒక్కసారి చెప్తే అర్థం కాదా? ఏంటి అర్థం అయ్యేది? ఎవరి లగేజ్ వాళ్లే మోసుకురావాలని, అదే ఈ ఇంటి రూల్ అని నువ్వు నాకు స్టోరీస్ చెప్తున్నావా? స్టోరీ కాదు, అదే నిజం. ఏ చంద్ర, ఆగు ఆగు, వెళ్ళిపోతున్నావేంటి? రేయ్, ఏంటి? అన్నయ్య, అది లెట్ మీ టెల్ సూర్య, నా లగేజ్ తీసుకురమ్మంటే తను కుదరదు అంటున్నాడు. నీ లగేజ్ మోయడం ఏంటి సూర్య? దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఎస్, యు ఆర్ రైట్ సామాన్య. అన్నయ్య అంటే ఏంటి? వీళ్ళ లగేజ్ నేను మోయాలా? తప్పదు చంద్ర. లేదన్నయ్య. చంద్ర, నేను చెప్పేది కాస్త అర్థం చేసుకో. పాపం తినంటే కొన్నే మోయగలదు,
అన్ని మోయాలంటే కష్టం కదా శామ్ లాగా. అది చూడు. అంటే ఒక రకంగా కరెక్టే అన్నయ్య. ఎంత లగేజ్ అయినా మోయటం శామ్ వల్లే అవుతుందని తినే వల్ల కాదని అర్థమైంది. చూసావా, క్యాచ్ చేసావు. అందుకే పాపం వీళ్ళ లగేజీ నువ్వే తీసుకెళ్ళు, తను మోయలేదు. శామ్ లాగా ఏ పని చేయనప్పుడు ప్రతిదానికి శామ్తో కంపారిజన్ ఎందుకు? ఆ, ఆగు, నువ్వేం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. ఆ సమంత గొప్ప ఏంటి, నేను తీసుకెళ్లగలను. ఆ సమంత కంటే నేను ఏ విషయంలోనూ తక్కువేం కాదు. దట్స్ ద స్పిరిట్ సామాన్య. సూర్య, కొంచెం హెల్ప్ చేస్తావా? వై నాట్, కమ్ ఆన్. 1 second. సూర్య, ఓకే కదా? డబుల్ ఓకే సామాన్య, యు ఆర్ గ్రేట్. సూర్య, ఏంటి? హౌ ఇస్ మై డ్రెస్? అస్సలు బాగోలేదు. వాట్? ఐ మీన్, ఇలా అడగడం బాలేదు. అసలు ఇలాంటి డ్రెస్సులో నువ్వు తప్ప ఈ ప్రపంచంలో ఎవ్వరు అందంగా ఉండరు. నీకు విషయం చెప్పనా సామాన్య, మళ్ళీ ఆ శామ్ దగ్గర అనవు కదా. నేనెందుకు అంటాను? ఇంతకు ముందు ఆ శామ్ లంగా ఓణితో లగేజ్ మొత్తం పొట్టుకెళ్తూ కాలికి లంగా తగిలి పడబోయింది. బ్రెయిన్లెస్ సమంత. ఎస్ ఎస్ ఎగ్జాక్ట్లీ. నువ్వు బయలుదేరు. శామ్ కాదన్నయ్య బ్రెయిన్లెస్, ఇదే బ్రెయిన్లెస్. పద.